నీ లెక్క బూత్ పిత సడా తెచ్చుకోరు. నువ్వైతే బూత్ పిత అవుతావు ఖచ్చితంగా. బూత్ పిత ఎవరు, జాతి పిత ఎవరు అని పెట్టురు, ఎవరు కొడతారు ఆన్లైన్లో. ఉంది ఆన్లైన్ ఓటింగ్. తెలంగాణకు జాతి పిత ఎవరు, బూత్ పిత ఎవరు అని. నువ్వు 100% బూత్ పితవే. అరే బూతులు మాట్లాడి తెలంగాణ నాగం చేస్తున్నావు, అభివృద్ధిని కుంటుపడుతున్నది. నువ్వు తీసుకో, సీనియర్ల సలహాలు తీసుకో, ఏం మాట్లాడాలో నేర్చుకో. రేవంత్ రెడ్డి గారు, నేను నువ్వు ఒకటే పార్టీలోకి వెళ్ళి వచ్చినాం. పార్టీలు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, కానీ కులాలు అనేటివి సనాతనంకి వెళ్ళి వచ్చినాయి. వాటిని ఎవరు టచ్ చేయొద్దు. ఇంత కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కులాల ప్రాతిపదికన ఏం మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ మాట్లాడిండు భావోద్వేల ఉద్దేశంతో. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇట్లనే మళ్ళొకసారి రిపీట్ అయితే ఫస్ట్ మేము మీ పార్టీలో ఉన్న మా ఎమ్మెల్యేలను అడుగుతాం. మీరు నిజంగా జాతి మీద గౌరవం ఉంటే ఏం ప్రశ్న ఏం చేస్తున్నారని మా ఎమ్మెల్యేలను అడుగుతాం, తర్వాత నీ దగ్గరికి వస్తాం. మరొకసారి ఇలాంటి రిపీట్ అయితే మా ఎమ్మెల్యేలను మా కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా ప్రజాప్రతినిధులు ఎవరున్నా మీ చుట్టూ తిరిగితే ఖచ్చితంగా మేము అప్పుడు ప్రశ్నిస్తాం. వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా లీగల్గా ఏ విధంగా అప్రోచ్ కావచ్చు, ఏ విధంగా న్యాయ సలహా తీసుకొని ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఫైనల్ అండ్ రిక్వెస్ట్, వార్నింగ్ ఏదైనా అనుకోండి, ఇంకొకసారి మా జాతి కాదు ఏ జాతి గురించి ఏ కులం గురించి నువ్వు చీదగా మాట్లాడినా నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, దేనికి అనర్హుని, వార్డు మెంబర్ కూడా అనర్హుని. ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా సరే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు కుల మతాలకు అతీతంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి. అసలు నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా? సేమ్ ఇట్లానే బ్లాక్మెయిల్ ఔరమెయిల్కి ఏదో రకంగా ఇట్లా వచ్చి కూర్చు కూర్చున్నావు అర్థమవుతలేదు. ఎప్పుడు చూడు బూతులు. మీరు ఆ బూతులు ఆపురి, లేకపోతే పిల్లలకు మొత్తం మళ్ళీ పుస్తకాన్ని పెట్టుర్రి, తెలంగాణ బూతుల పదం పెట్టేది. ఎక్కడెక్కడ బూతులు పట్టుకొస్తానట్టు ముఖ్యమంత్రివా లేకపోతే మూర్ఖ మంత్రివాను? భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తే ఇతరులపైన చట్టపరమైన ఇట్లా యాక్షన్ తీసుకుంటారు, నీ పైన కూడా తీసుకునే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఇది మేము వార్నింగ్ ఇస్తున్నాం. మా జాతిని టచ్ చేస్తే నీ గోషుడానికి కొడతాం, నీ పాయింట్ ఉడానికి కొడతాం, వదిలిపెట్టలేదు. నువ్వే అన్నగా తొండ జరుగుతాం, నీకు కూడా తొండ జరుగుతే పరిస్థితి వస్తుందని మనం చేస్తాం.